చూడండి, జంతువులన్నా కుక్కలన్నా మనకు కూడా మీకు విశ్వాసం ఉంటుంది, మనకు కూడా ప్రేమ ఉంటుంది. కానీ కుక్కల గురించి అంత రెచ్చిపోయి ఊగిపోతున్నారే. అయితే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ళ మీద, ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి. దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు ఎవ్వరు? దాని గురించి నోరిప్పాలి కదా ఎవరైనా సరే. ఓన్లీ కుక్కల్ని చంపినందుకే ఇంత బాధ వేస్తుంది. చిన్న చిన్న పిల్లలు, నెలల పిల్లలు కాకుండా 5 సంవత్సరాల ఆడపిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతుంటే దాని గురించి నోరిప్పరెందుకు? నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను. దీనికోసం రండి దీనికోసం మీరు సెలబ్రిటీస్ ఇలా జరగకూడదు. మీరందరూ నోరిప్పితే ఎన్నో నేరాలు ఘోరాలు మనం ఆపచ్చు. తెలుసా మీకు? కదం తొక్కి పిడికలు బిగించి ముందుకు వెళ్తే ఎన్నో నేరాలు మనం ఆపచ్చు కదా. అలాంటిది ఈమె ఇంత ఊగిపోతుందంటే మరి దీని గురించి మాట్లాడమ్మా. ఆడపిల్లల గురించి మాట్లాడండి. ఆమెకు ఒక్కదానికి నేను చెప్పట్లేదు, ప్రతి ఒక్కరికి చెప్తున్నా. నేను ప్రతి ఒక్క సినీ ఇండస్ట్రీ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తున్నాను, ఒక్క రేణు దేశాయ్ గురించి నేను మాట్లాడట్లా. ఆమె మాట్లాడిందని అందరూ నోరుపి మాట్లాడాలి. జంతువులంటే మాకు కూడా ఇష్టమే, కానీ ముందు ఆడపిల్లల మీద ఎంత నేరాలు, ఎంత అఘాయిత్యాలు జరుగుతున్నాయో అది దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. ఎవ్వరూ మాట్లాడరు. ఎందుకు మాట్లాడరు? వాళ్ళ ఇంట్లో ఆడపిల్లకి జరగలేదు కదా, ఏదో పేద కుటుంబంలో అమ్మాయిలకు జరిగింది కదా, మిడిల్ క్లాస్లో అమ్మాయిలకి జరుగుతుంది కదా. మనకెందుకు? మనకేం అవసరము? మన పిల్లకి జరగలేదని అట్లా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు. తప్పది. ఎంత పెద్ద తప్పు తెలుసా? ఎవరైనా సరే మన ఇంట్లో ఆ పిల్ల కూడా మన ఆడపిల్ల అనుకొని అది దృష్టిలో పెట్టుకొని ఈరోజు మానవత్వం చూపించుంటే మాత్రము నిజంగా ఎంత బాగుండేది. అక్కడికి అన్ని నేరాలు చాలా తగ్గేది. సపోర్ట్ తీసుకొని చూడండి, ఇది ఆపండి, కఠినమైన శిక్షలు వస్తే బాగుంటుందని మన గవర్నమెంట్ని అడగాలి. కేంద్రం దగ్గర నుంచి మన గవర్నమెంట్ని, పోలీస్ డిపార్ట్మెంట్ని, ఇలాంటి సెలబ్రిటీస్, ఇలాంటి హీరోయిన్స్ అడిగితే మనం ఎన్ని ఆపచ్చు తెలుసా? కఠినమైన చట్టాలు వస్తే బాగుంటుందండి అని చెప్పేసి వీళ్ళు పెద్ద సెలబ్రిటీనే, హీరోయిన్నే కదా మరి ఈమె. మరి ఆమెకు కూడా ఉన్నారు కదా, కూతురు కూడా ఉంది కదా పాపము. ఆ కూతురు దృష్టిలో పెట్టుకొని అమ్మ నాకు ఒక బిడ్డ ఉంది, అయ్యో ఆ బిడ్డకు అలా జరిగింది, నా బిడ్డ అయితే ఆ బిడ్డ అయితే అంటే నా బిడ్డ అయితే అంటే మీరు నోరు ఇప్పండి. ఎందుకు ఇప్పట్లేదు? ఓన్లీ కుక్కల గురించే మాట్లాడతారా? అంటే ఇది దారుణాలు కావా? ఒక నోరు లేని కుక్కనే మీరు చంపేస్తే అంత బాధేస్తుందే. కన్నీ పెంచి వాళ్ళు తల్లిదండ్రులు జీవితాంతం ఏడుస్తారే, మరి దాని గురించి మీరు ఎందుకు నోరు ఇప్పట్లేదు? ఇప్పండి నోరు, మాట్లాడండి, బయటికి రండి, అందరూ మాట్లాడి సపోర్ట్ చేస్తే మీరు ఆపచ్చు. మీ వల్లనే అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి మాట్లాడితే మీ వల్లనే అవుతుంది. నేరాలు ఆపచ్చు, ఘోరాలు ఆపచ్చు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కూడా జరగకుండా మనం ఆపచ్చు. కదం తొక్కి రావండి బయటికి. ఎన్ని వీడియోస్లో నేను అడుగుతున్నాను, మొత్తుకుంటున్నాను కదా. మరి ఇక్కడ ఏం వాళ్ళు ఆడవాళ్ళు కాదా? నువ్వు ఒక జంతువు గురించి నువ్వు బాధపడుతున్నావు, పిల్లల గురించి కూడా బాధపడమ్మా కొంచెము.